శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి విజయవాడ నుండి అలాగే ఉండవల్లి నుండి కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, అపార్ట్మెంట్ A2 వైపు ఇప్పుడు అప్రోచ్ వైపు ఈ డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా బ్రిడ్జ్ పైన కూడా డీబీఎం లేయింగ్ వేయడం కోసం దానిపైన లిక్విడ్ ఐస్ అయితే ఉంచారు. ప్రెసెంట్ ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ల వైపు ఈ తార్ రోడ్ వేసే పనులు జరుగుతున్నాయి. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 వైపు స్టార్టింగ్లో ఉండే కొండవీటి వాగు పైన నిర్మించే స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఏంటంటే వాటి వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. వాటిపైన ఒక స్లాబ్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. మిగతా వైపు ఏంటంటే గటర్ లాంచింగ్, అలాగే మిగతా దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు, ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఏంటంటే ఆగస్టు 15 కల్లా ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసుకొని మధ్యలో ఉన్న BRT రోడ్ని రెడీ చేసి ఓపెన్ చేద్దామన్న ఉద్దేశంతో పనులు అయితే స్పీడప్ చేశారు. నేను ఈ వీడియోలో ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పైన ప్రెసెంట్ ఈ తార్ రోడ్ వేసే పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయో చూపిస్తాను. అలాగే కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ప్రెసెంట్ స్టేటస్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ మీరు చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి LHS, RHS వైపు ఏంటంటే కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో దానిపైన తార్కి సంబంధించిన లిక్విడ్ అయితే వేసి ఉంచారు. అలాగే అపార్ట్మెంట్ A1 అలాగే అపార్ట్మెంట్ A2 వైపు ఇప్పుడు DBM లేయింగ్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు అపార్ట్మెంట్ A2 వైపు DBM లేయింగ్ అయితే చేస్తున్నారు. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే విజయవాడ అలాగే ఉండవల్లి వైపు నుండి వచ్చే వెహికల్స్ కి కనెక్టివిటీ కోసం అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఏదైతే కరకట్ట రోడ్డు ఉందో ఆ కరకట్ట రోడ్డు వైపు పూర్తిగా ట్రాఫిక్ అంతా ఆపేసి ఇటువైపు నుండే కనెక్టివిటీ ఇవ్వడం కోసం అయితే ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు ఒక్కొక్క స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి 128 మీటర్లతో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, అపార్ట్మెంట్ A2 వైపు ఇప్పుడు DBM లేయింగ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ల పైన ఏంటంటే తార్కి సంబంధించిన లిక్విడ్ అయితే వేసి ఉంచారు. ఆ లిక్విడ్ వేసిన తర్వాత ఇప్పుడు దానిపైన కూడా ఏంటంటే DBM లేయింగ్ అయితే చేస్తారు. అలాగే కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర కూడా గటర్ లాంచింగ్ దాదాపు కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది. దానిపైన ఒక స్లాబ్ కంప్లీట్ చేశారు. వాటిపైన ఇప్పుడు డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే ఏంటంటే దానిపైన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు కంప్లీట్ చేసుకొని ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఏదైతే ఉందో ఫేజ్ 2 మధ్యలో ఉన్న BRT రోడ్ ని కంప్లీట్ చేసి ఆగస్ట్ 15 కల్లా ఓపెన్ చేయాలన్న టార్గెట్ తో పని అయితే చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ ని బట్టి ఆగస్ట్ 15 కల్లా మధ్యలో BRT రోడ్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. 3 రోడ్లు కంప్లీట్ అవ్వకపోయినా మధ్యలో రోడ్ ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. అపార్ట్మెంట్ A1 వైపు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు DBM లేయింగ్ కోసం ప్రెసెంట్ దానిపైన WMM వేశారు. దానిపైన మొత్తం వేసి చదునైతే చేస్తున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్ A2 వైపు వేస్తున్నారు కదా, అటు నుండి మళ్ళీ ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ల మీద అయితే వేస్తారు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 స్టార్టింగ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ వైపే మనకి కొండవీటి వాగు పైన స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర కూడా వర్క్ ప్రోగ్రెస్ చాలా స్పీడ్గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే డక్టుల నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. అలాగే అపార్ట్మెంట్ ఏదైతే అప్రోచ్ ర్యాంప్ ఏదైతే ఉందో అప్రోచ్ ర్యాంప్ వైపు కూడా పనులు అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 293 మీటర్లతో అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన పనులు ఎంతవరకు వచ్చాయో. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, అపార్ట్మెంట్ A1 వైపు ఏంటంటే ఒక స్లాబ్ అయితే కంప్లీట్ అయింది. మిగతా ఇప్పుడు డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే దానిపైన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రైట్ సైడ్ వైపు ఈ పైలింగ్ కి సంబంధించిన మిషనరీస్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, పైన మొత్తం డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి ఇటువైపు.
లాస్ట్ టైం మనం 1 వీక్ బ్యాకే అప్డేట్ ఇచ్చాము. అప్పుడేంటంటే సగం వరకే డక్ షీట్ ఏశారు. ఇప్పుడు మిగతా వైపు కూడా డక్ షీట్ ఏశారు. అలాగే స్లాబ్ కంప్లీట్ అయింది. దానిపైన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట ఒక గటర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మొత్తం 3 గటర్‌లు లాంచింగ్ చేశారు. అలాగే అపార్ట్మెంట్ A2 వైపు కూడా గటర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయి దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 భారీ క్రేన్‌లయితే పెట్టుకున్నారు. దాదాపు 500 టన్నుల కెపాసిటీతో ఉండే క్రేన్‌లను పెట్టుకొని పనులైతే వేగవంతం చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి ఈ బకింగ్‌హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి ఎలా కనెక్ట్ అవ్వచ్చో కూడా నేను చూపిస్తాను. ప్రెజెంట్ ఫేజ్ 3 వైపు ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఒకటే జరుగుతున్నాయి. మిగతా వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడే అపార్ట్మెంట్ A2 అయితే ఉంటుంది. ఇక్కడ కూడా డక్ షీట్ అయితే ఏసారు. ఇక్కడ కూడా ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఈ అప్రోచ్ ర్యాంప్ ద్వారా డైరెక్ట్‌గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి ఫేజ్ 2 వైపు అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ లెంత్ కూడా చూడండి ఎంత లెంత్‌తో ఉందో. ఇక్కడ ఏంటంటే అటువైపు ఒక 3 గటర్ లాంచింగ్ కంప్లీట్ అయింది. అలాగే ఇక్కడ 2 గటర్ లాంచింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 3 గటర్స్ లాంచింగ్ చేస్తే మొత్తం గటర్ లాంచింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాటిపైన ఈ డక్ షీట్ ఏర్పాటు చేసి ఇంకా రీఎన్ఫోర్స్‌మెంట్ చేయడం ఒకటే పెండింగ్‌లో ఉంటుంది. అలాగే ఇక్కడ మధ్యలో ఒక రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు అయితే పూర్తి స్థాయిలో ఆపేశారు. ఈ అపార్ట్మెంట్ A2 వైపు అప్రోచ్ ర్యాంప్ చూడండి. ప్రెజెంట్ ఇక్కడ అప్రోచ్ ర్యాంప్ మొత్తం హైట్ పెంచుకునే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ అప్రోచ్ ర్యాంప్ వైపు నుండి ఈ బకింగ్‌హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి ఎలా కనెక్ట్ అవ్వచ్చో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నుండి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయ్యే చోటే మనకి బకింగ్‌హామ్ కెనాల్ అయితే ఉంటుంది. మామూలుగా అయితే ఫేజ్ 3 స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళిపోతుంది. స్ట్రెయిట్‌గా వచ్చేసి మనకి ఉండవల్లి వైపు నుండి అయితే వెళ్తుంది. ఉండవల్లి వైపు ఉన్న కొండ వైపు నుండి ఈ ఫేజ్ 3 అయితే వెళ్తుంది. ఫేజ్ 3 మొత్తం ఏంటంటే ఈ ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయింది చూసారా? ఇక్కడ కర్వ్ అయ్యే చోట ఏంటంటే ఇక్కడ ఒక హై టెన్షన్ పవర్ లైన్స్ ఉంటే వాటిని పక్కకైతే మారుస్తున్నారు. పక్కన మొత్తం మార్చడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వైరింగ్ ఒకటే ఇటువైపు మారిస్తే సరిపోతుంది. వైరింగ్ మార్చేసి అక్కడ మధ్యలో ఉన్న ఆ హై టెన్షన్ స్తంభం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిచ్చేస్తారు. అటువైపు నుండి రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి చూడండి ఎలా కర్వ్ అవుతూ వెళ్తుందో. అలాగే ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ వైపు కూడా రోడ్డుని హైట్ పెంచుకున్నారు. గ్రావెల్ ఏసుకొని చాలా హైట్ అయితే పెంచేసుకున్నారు. అలాగే ఇక్కడ అపార్ట్మెంట్ A1 వైపు ఏంటంటే ఇప్పుడు WMM లేయింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ LHS, RHS వైపు ఎలా కనిపిస్తున్నాయో వాటిపైన ఇప్పుడు తార్‌కి సంబంధించిన లిక్విడ్ అయితే ఏసుంచారు. అపార్ట్మెంట్ A2 వైపు ఏంటంటే DBM లేయింగ్ అయితే చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఒక్కొక్క స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి 7 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. 2 స్టీల్ బ్రిడ్జ్‌ల మధ్యలో గ్యాప్‌లు కూడా చూడొచ్చు. సైడ్ వైపు ఏంటంటే క్రాష్ బ్యారియర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ అపార్ట్మెంట్ A2 వైపు ఏంటంటే ఇప్పుడు అప్రోచ్ వైపు ఈ తార్ రోడ్ ఏసే పనులైతే జరుగుతున్నాయి. ఇటు నుండి అటువైపు వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటుంది. అలాగే ఇటు పక్క వచ్చేసి ఉండవల్లి అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి దూరంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.